హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SankalpStudySuccess. అండ్ ఈరోజు క్లాస్లో మన 10th NCERT ఎకానమీలో లెక్చర్ 2 చూద్దామండి. లెక్చర్ 2లో వచ్చేసి చాప్టర్ 2 మనకి సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. సో నేను మీకు ఆల్రెడీ 9th క్లాస్ NCERT చెప్పినప్పుడు సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ డిస్కస్ చేశాను. లైక్ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్, క్వాటర్నరీ సెక్టార్ అని ఇలా మనకి డిఫరెంట్ సెక్టార్స్ అనేవి ఇండియన్ ఎకానమీలో ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాయి అని చెప్పి. సో వాటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఈ 10th క్లాస్ NCERTలో ఇవ్వడం జరిగిందనమాట. See here the second chapter is sectors of the Indian economy. సో వాట్ ఆర్ ద సెక్టార్స్ ఆఫ్ ద ఎకనామిక్ యాక్టివిటీస్? ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇటు ప్రతి ఒక్క చాప్టర్ కూడాను ఆల్మోస్ట్ 25 to 30 పేజెస్ ఉంటుంది. అన్ని పేజెస్ చదవాల్సిన అవసరం లేదు. ఇందులో ఏది ఇంపార్టెంటో మీ టైంని సేవ్ చేయడం కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఓన్లీ ఏవైతే ఇంపార్టెంటో ఆ లైన్ని మాత్రమే అండర్లైన్ చేస్తాను, దాన్ని మాత్రమే అండర్లైన్ చేసుకొని అది మాత్రమే మీరు నోట్స్లోని పాయింట్స్గా రాసుకొని చదువుకోండి. ఓకే, సో నార్మల్గా ఈ పిక్చర్స్ చూడండి. లుక్ ఎట్ దీస్ పిక్చర్స్, దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, ఆల్ ది పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ ఎకనామిక్ యాక్టివిటీస్ కదా. సో ఇక్కడ వీళ్ళు సమ్ సేల్స్ చేస్తున్నారు, శారీస్ సేల్స్ చేస్తున్నారు, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇటుకలు తయారు చేస్తున్నారు, అండ్ ఇక్కడ పత్తి ఏరుతున్నారు. ఓకే, సో ఇక్కడ షాప్, ఇది డ్రెస్సెస్ సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క ఎకనామిక్ యాక్టివిటీ అనేది మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఇందులో కొన్ని ప్రొడ్యూసింగ్ ద గూడ్స్. సో ఇక్కడ వీళ్ళు గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు, అవునా, ఇటుకలు తయారు చేస్తున్నారు. సమ్ అదర్స్ ఆర్ ద ప్రొడ్యూసింగ్ ద సర్వీసెస్. ఓకే, ఇక్కడ వీళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, చీరల్ని అమ్ముతున్నారు. సో దీస్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపింగ్ అరౌండ్ అస్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే ఇన్ అవర్ డైలీ లైఫ్, రైట్? సో ఈ యాక్టివిటీస్ని ఎవరైతే మనకి చేస్తారో, ఓకేనా, ఈ క్లాసిఫై చేసిన దాన్ని మనము ఈ గ్రూప్స్ని ఏమంటామంటే సెక్టార్స్ అని అంటాం. ఓకేనా, సో దీస్ గ్రూప్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సెక్టార్స్. నౌ సీ ద డయాగ్రామ్ హియర్. ప్రైమరీ సెక్టార్, ఈ డయాగ్రామ్ చూడండి. ప్రైమరీ అగ్రికల్చర్ సెక్టార్. ఓకేనా, సో ఏంటంటే మనకి ప్రొడ్యూసెస్ ద న్యాచురల్ గూడ్స్. ప్రైమరీ, దట్ మీన్స్ అగ్రికల్చర్ సెక్టర్ ప్రొడ్యూసెస్ ద న్యాచురల్ గూడ్స్. సెకండరీ సెక్టర్ డయాగ్రామ్ చూడండి. సో ఈ వీళ్ళు రా మెటీరియల్స్ వీటికి ప్రొవైడ్ చేస్తారు. సెకండరీ, దట్ ఈస్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, కార్ల తయారీ, షూస్ తయారీ, చైర్స్ తయారీ, ప్రొడ్యూసెస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ సెక్టార్ వచ్చేసి టెరిషరీ సెక్టార్. టెరిషరీ సర్వీస్ నథింగ్ బట్ సర్వీస్ సెక్టార్. సో సర్వీస్ సెక్టార్లో మనకి ఏ విధంగా ఉంటుంది? దే హెల్ప్స్ టు డెవలప్ ద అదర్ సెక్టార్స్ అనమాట. సో టెరిషరీ సెక్టార్ హెల్ప్స్ టు డెవలప్ ద అదర్ సెక్టార్స్, అండ్ హియర్ ఫస్ట్ సెక్టార్ ప్రొడ్యూసెస్ ద న్యాచురల్ గూడ్స్ టు ద సెకండ్ సెక్టార్. ఓకే, టెరిషరీ సెక్టార్లో మనకి లైక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కానీ, లేకపోతే టెలికాలింగ్ కానీ, లేకపోతే ఏమైనా సేల్స్ కానీ, ఓకేనా, కంప్యూటర్ సర్వీసెస్, సాఫ్ట్వేర్, ఆల్ దీస్ కమ్స్ అండర్ సర్వీస్ సెక్టర్. రెస్టారెంట్స్ ఇవన్నీ కూడాను. సో వీటిని మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక దే ఆర్ మెనీ యాక్టివిటీస్ దట్ ఆర్ అండర్టేకెన్ బై ద డైరెక్ట్లీ యూజింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్. సో సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకుంటామంట. ఫర్ ఎగ్జాంపుల్ కల్టివేషన్ ఆఫ్ కాటన్, ఇట్ టేక్స్ ద ప్లేస్ విత్ ఇన్ ఎ క్రాప్ సీజన్లో మనం తీసుకుంటాము. ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద కాటన్ ప్లాంట్ వీ డిపెండింగ్ మెయిన్లీ బట్ నాట్ ఎంటైర్లీ ఆన్ ద న్యాచురల్ ఫ్యాక్టర్స్. దేని మీద డిపెండ్ అవుతాము? రెయిన్ఫాల్, సన్షైన్, క్లైమేట్ మీద డిపెండ్ అవుతాం, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది అగ్రికల్చర్ సెక్టర్కి రిలేటెడ్గా, అంటే మీ ఫాదర్స్ కానీ ఆల్రెడీ అగ్రికల్చర్ సెక్టర్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ఇది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా మనకి అగ్రికల్చర్ సెక్టర్ దేని మీద డిపెండ్ అవుతుంది? రెయిన్ఫాల్ మీద డిపెండ్ అవుతుంది, సన్షైన్ మీద డిపెండ్ అవుతుంది, క్లైమేట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి? నేచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవుతున్నాము. సో ఫస్ట్ సెక్టర్, దట్ ఈస్ ప్రైమరీ సెక్టర్, డిపెండింగ్ ఆన్ ద న్యాచురల్ రిసోర్సెస్. సో వెన్ వీ ప్రొడ్యూస్ ఏ గుడ్ బై ఎక్స్ప్లాయిటింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్, ఇట్ ఈస్ an activity of primary sector. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్ ద బేస్ ఫర్ ఆల్ అదర్ ప్రొడక్ట్స్ అనమాట. సో రిమైనింగ్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే సెకండరీ సెక్టార్కి, టెరిషరీ సెక్టార్కి ప్రొడక్ట్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారండి? ప్రైమరీ సెక్టార్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారనమాట. So see here, this one is very important. We produce the good by exploiting the natural resources. It is an activity of the primary sector. So this is the definition of primary sector. Here these lines are very important. Okay, so ఈ మొత్తం పారాగ్రాఫ్లో ఈ లైన్ మనకి ఇంపార్టెంట్. We produce the goods by exploiting the natural resources. It is an activity of primary sector. Since the most of natural products we get from the agriculture, so normally what are the best example for this primary sector? Ante agriculture, dairy, fishing, forestry. This sector is also called agriculture and related sector అని కూడా అంటారు. ఓకేనా, సో ప్రైమరీ సెక్టర్ని ఏమని అంటారు మనకి ఇక్కడ? అగ్రికల్చర్ ఆర్ అండ్ రిలేటెడ్ సెక్టర్ అని కూడా అంటారు. ఓకేనా, నౌ కమ్ టు ద సెకండరీ సెక్టర్. సెకండరీ సెక్టర్ కవర్స్ ద యాక్టివిటీస్ ఇన్ విచ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఆర్ చేంజ్డ్ ఇంటూ అదర్ ఫార్మ్స్.
ఓకేనా. సో ఇక్కడ మనకి వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి అంటే ఈ వీళ్ళు ప్రొడ్యూస్ చేసినవే కాదు, సో ఏవైతే న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని వేరే ఫామ్స్లోకి చేంజ్ చేయడాన్ని, ఆ ప్రాసెసింగ్ చేయడాన్ని ఏమంటాం మనం, సెకండరీ సెక్టర్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. దట్ వి అసోసియేట్ విత్ ద ఇండస్ట్రియల్ యాక్టివిటీ. సో ఇట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఆఫ్టర్ ప్రైమరీ. సో ప్రైమరీ స్టెప్ తర్వాత మనకి సెకండరీ స్టెప్లో ఏముంటుంది అంటే కనుక, అందుకే దీనికి సెకండరీ సెక్టర్ అంటారు. సో ఏదైతే న్యాచురల్ రిసోర్స్ ఉందో సో దాని నుంచి వేరే ఫామ్లోకి చేంజ్ అవుతుంది. అంటే అక్కడ ఏంటి, సమ్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఎక్కడ మనకి నార్మల్గా ఫ్యాక్టరీస్లో కానీ, షాప్స్లో కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కానీ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి అగ్రికల్చర్ సెక్టర్లో కాటన్ ప్రొడ్యూస్ చేసాం, ఓకేనా, కాటన్ అనేది పండించాం, రైట్. నా కాటన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, యూజింగ్ ఏ కాటన్ ఫైబర్ ఫ్రమ్ ద ప్లాంట్ వీ స్పిన్ యార్న్ అండ్ వీవ్ ద క్లాత్. ఓకే, సో కాటన్ నుంచి అదే దూదిని తీసుకొని, పత్తిని తీసుకొని మనం ఏం చేస్తాము, దాని నుంచి క్లాత్ని తయారు చేస్తాం, యాన్ చేసి స్పిన్ ద యాన్ అండ్ వీవ్ ద క్లాత్. సో యూజింగ్ షుగర్ కేన్ యాజ్ ఎ రా మెటీరియల్ వీ మేక్ ద షుగర్ ఆర్ గర్. ఓకే, సో ఇక్కడ మనము షుగర్ తయారు చేయడానికి రా మెటీరియల్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము, దట్ ఈస్ ప్రైమరీ సెక్టర్ ఉన్నటువంటి షుగర్ కేన్స్ నుంచి, చెరుకుల నుంచి మనం షుగర్ని తయారు చేస్తున్నాం, ఓకేనా. సో ఫస్ట్ ప్రైమరీ సెక్టర్లో మనకి షుగర్ కేన్ తయారవుతుంది, ఓకే. సెకండరీ సెక్టర్లో మనకి షుగర్ తయారవుతుంది. సో ఇక్కడ వీ కన్వర్ట్ ద వన్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ప్రొడక్ట్ ఇంటూ ఎనదర్ ఫామ్లోకి చేంజ్ చేస్తున్నాం అనమాట, రైట్. సో that is why this is nothing but industrial sector, okay na. Secondary sector is nothing but industrial sector. So ikkada manaki important entante, the secondary sector covers the activities in which natural products are changed into other forms. So this is the definition ma ikkada, the secondary sector covers the activities in which natural products are changed into other forms through a ways of manufacturing that we associate with the industrial activity. Okay, it is the next step of after primary. So up to here this is the important point here. నెక్స్ట్ వన్ సెకండరీ సెక్టర్ని మనం ఏమంటాము, ఇండస్ట్రియల్ సెక్టర్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి, టెరిషరీ సెక్టర్. సో ఆఫ్టర్ ప్రైమరీ అండ్ సెకండరీ వీ హ్యావ్ టెరిషరీ సెక్టర్. ఓకే, దే ఆర్ థర్డ్ కేటగిరీ ఆఫ్ యాక్టివిటీస్ దట్ ఫాల్స్ అండర్ టెరిషరీ సెక్టర్. సో ఇందులో మనకి ఎలా ఉంటుందంటే, ట్రాన్స్పోర్ట్ కానీ, స్టోరేజ్ కానీ, కమ్యూనికేషన్స్, లేకపోతే లైక్ ట్రేడింగ్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ టెరిషరీ యాక్టివిటీస్. సో సిన్స్ దీస్ యాక్టివిటీస్ జనరేట్ ద సర్వీసెస్ రాదర్ దెన్ ద గూడ్స్. సో మనకి ఫస్ట్లోని సెకండ్లోని మనకి గూడ్స్ కంటే గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ సెక్టర్లోని, సెకండ్ సెక్టర్లోని మనకి గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. థర్డ్లో మనకి సర్వీసెస్ వస్తాయి అన్నమాట, సర్వీసెస్. ఓకే, సో tertiary sector will generates the services ma, so rather than the goods. That is why this tertiary sector is called service sector అని అంటారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్లో తయారైనటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ద గూడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ దట్ వుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ టు బై ట్రక్స్ ద్వారా కానీ, ట్రైన్స్ ద్వారా కానీ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో దానికోసం ట్రైన్ని కానీ లేకపోతే ట్రక్స్ని కానీ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి, ట్రైన్, ట్రక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీరు ఫుడ్ ఆర్డర్ చేస్తారు, ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మీకు సర్వీస్ చేస్తారు, రైట్, సర్వ్ చేస్తారు. సో అందుకే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి వెళ్ళారు, బ్యాంక్లోని మనీ విత్డ్రా చేస్తారు, మనీ డిపాజిట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఎలాంటి గూడ్ అనేది జనరేట్ అవ్వట్లేదు, బట్ ఇక్కడ మీకు ఏంటి కనిపిస్తుంది, సర్వీస్ అనేవి కనబడాలన్నమాట. సో ఇలా మనకి బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, ట్రాన్స్పోర్ట్లో కానీ, స్టోరేజ్లో కానీ, కమ్యూనికేషన్స్లో కానీ, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెరిషరీ సెక్టర్స్. సో ఇక్కడ మనకి ఏంటి ఇన్వాల్వ్ అయింది, ఇట్ జనరేట్స్ ద సర్వీసెస్ రాదర్ దెన్ ద గూడ్స్. దట్ ఈస్ వే టెరిషరీ సెక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ సర్వీస్ సెక్టర్. సో దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మా. సో ప్రైమరీ సెక్టర్, secondary sector is also called industrial sector, and third sector, that is tertiary sector, also called service sector. So see here, service sector lo manaki like for example we require the teachers, doctors and those we provide the personal services such as, for example nenu ippudu classes cheptunanu, nenu meeku elanti goods ni produce cheyatledu, but I will give my services here. Teaching nenu teach chestunanu, prati oka subject ni nenu meeku explain chestunanu. That means ikkada enti I provide my services to you, right? So lawyers, cobblers, will all these comes under service sector ma, right? So this is about primary sector, secondary sector and tertiary sector. Now
నౌ నెక్స్ట్ పాయింట్ ఈజ్ కంపేరింగ్ ద 3 సెక్టార్స్. సో మనకి ఇలాగ ప్రైమరీ సెక్టార్ కానీ, సెకండరీ సెక్టార్ కానీ, టెర్షియరీ సెక్టార్ కానీ 3 సెక్టార్స్ ఉన్నాయి. సో వీటిని మనం ఎలా కంపారిజన్ చేస్తాం? వాట్ ఈస్ ద కంపేరింగ్ ద 3 సెక్టార్స్ అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ప్రైమరీ సెక్టార్ నుంచి కొన్ని యాక్టివిటీస్ ప్రొడక్షన్ ఉంటుంది, సెకండరీ సెక్టార్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి, టెర్షియరీ సెక్టార్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి. ఇవన్నీ కూడాను కంబైన్గా ప్రైమరీ ప్లస్ సెకండరీ ప్లస్ టెర్షియరీ ఇవి కలిపి మొత్తం మనకి వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా. దే ప్రొడ్యూసెస్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రైట్? సో అండ్ ఆల్సో ఇక్కడ మనకి అందరూ ప్రైమరీ సెక్టార్లోనే ఉండరు, కొంతమంది సెకండరీలో ఉంటారు, కొంతమంది టెర్షియరీ సెక్టార్లో ఉంటారు. సో ఇలా పీపుల్ మే ఇన్వాల్వ్ అండ్ వర్కింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్. ఓకే, దట్స్ డిపెండింగ్ ఆన్ నేచర్, రైట్? కొంతమంది ప్రైమరీలో సెటిల్ అవుతారు, కొంతమంది సెకండరీలో సెటిల్ అవుతారు, కొంతమంది టెర్షియరీలో సెటిల్ అవుతారు, రైట్? సో వీళ్ళందరూ కలిసి సో ఇవి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ పీపుల్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు, రైట్? సో అందరూ కూడా అల్టిమేట్గా ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ తీసుకుంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్? పీపుల్ ఇన్వాల్వ్మెంటే కదా ఉండాలి. గాల్లో అవి ఆటోమేటిక్గా అయిపోతాయండి, లేదు కదా. సో మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో మనం వర్క్ చేస్తేనే వీ కెన్ ప్రొడ్యూస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అయితే ఇక్కడ ఏంటంటే ఎన్ని గూడ్స్ ఎంత సర్వీసెస్ ప్రొడ్యూస్ అయింది, హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఈచ్ సెక్టర్, అది క్వశ్చన్, రైట్? ఇక్కడ దాకా బాగానే ఉంది. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్ మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, గుడ్. బట్ ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్, హౌ మచ్ దే ప్రొడ్యూస్ అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్. సో ఎంతమంది, హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రైమరీ సెక్టర్, హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ సెకండరీ సెక్టర్, హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ టెర్షియరీ సెక్టర్. అంటే సెకండరీ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు, టెర్షియరీ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రైమరీ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు మన క్వశ్చన్ అనమాట. లైక్ దిస్ వీ హ్యావ్ టు కంపేర్ ద ఆల్ దీస్ 3 సెక్టార్స్. So in an economy, there could be one or more sectors which are dominant in nature in terms of total production. So నార్మల్గా టోటల్ ప్రొడక్షన్ చూసుకుంటే ఏదో ఒకటి మనకి డామినెంట్గా ఉంటుందన్నమాట. వన్ ఆర్ మోర్ సెక్టర్స్ ఆర్ డామినెంట్ ఇన్ నేచర్, దట్ మీన్స్ దే ప్రొడ్యూస్ ద మోర్ ప్రొడ్యూస్గా వెన్ కంపేర్ టు అదర్ సెక్టర్స్ చూసుకుంటే అవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ సెక్టర్స్. So now how do you count, ma'am? How do you count the various goods and services and know the total production in the each sector ante? సో ఇక్కడ మనకి సో మెనీ థౌజండ్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క సెక్టార్ నుంచి కూడా మనకి సో మెనీ థౌజండ్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు క్యాలిక్యులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ అండ్ ఆల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, see here, to get around this problem, economy suggests that the value of goods and services should be used, the values of the goods and services should be used rather than adding up all the actual numbers. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నార్మల్గా మనకు వెయిట్ ఉంది, రైట్? 10,000 kgs వెయిట్ ఉంది. 10,000 kgs వెయిట్ యొక్క వాల్యూని మీరు క్యాలిక్యులేషన్ చేయండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ వెయిట్ని 8 రూపాయలకు అమ్ముతున్నారంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? 80,000 రూపీస్, రైట్? ఆల్రెడీ మీ దగ్గర 10,000 kgs వెయిట్ ఉంది. ప్రతి ఒక్క కేజీని 8 రూపాయలు పెర్ కేజీకి అమ్ముతున్నారు, రైట్? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? 80,000 kgs. అది ఇన్ కేస్ కోకోనట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 5,000 కోకోనట్లు ఉన్నాయి, కొబ్బరికాయలు 5,000 ఉన్నాయి. సో ప్రతి ఒక్క కొబ్బరికాయని మీరు ఎంత కొనుగోలు చేస్తున్నారు, అమ్ముతున్నారంటే 10 రూపాయలకి మీరు అమ్మాలనుకుంటున్నారు, రైట్? దాని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? 50,000 రూపీస్. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఎకనామిస్ట్ చెప్తున్నారంటే కనుక, ఇప్పుడు మనం ఎంత గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఎంత సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కార్లు ప్రొడ్యూస్ చేస్తున్నాము, ఎన్ని కంప్యూటర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాము, వాటి నెంబర్ కంటే వాటి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా మన ప్రొడక్షన్ని కనుక్కోవచ్చు అని ఎకనామిక్స్ చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఈ ప్రొడక్షన్ ఎంత చేస్తున్నాం అనేది కాదు, దాని వాల్యూ కౌంట్ చేద్దాము అని ఎకనామిక్స్ సజెస్ట్ చేశారు. సో ఫర్ దిస్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే, దెర్ ఈస్ ఎ వన్ ప్రికాషన్ ఇక్కడ ఏంటంటే, వన్ హ్యాస్ టు టేక్ నాట్ ఎవ్రీ గుడ్ ఆర్ ఎవ్రీ సర్వీసెస్ దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ నీడ్స్ టు బీ కౌంటెడ్. సో అంటే ఇక్కడ ప్రతి ఒక్క గూడ్ని, ప్రతి ఒక్క సర్వీసెస్ని మనము అంటే ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో, ఏవైతే అండ్ సోల్డ్ అయ్యావో వాటిని అన్నింటినీ కౌంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అవి
పలు డిఫరెంట్ స్టేజ్లో మనం దాన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క స్టేజ్లోని మనం దాని యొక్క వాల్యూని క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్ మేక్ సెన్స్ ఓన్లీ టు ఇన్క్లూడ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ దిస్ వన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వై ఆర్ ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కౌంటెడ్? ఎందుకు మనం ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం కౌంట్ చేయాలి? సి హియర్, వై ఆర్ ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కౌంటెడ్ అంటే, సి దిస్ పారాగ్రాఫ్. ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లో ఏమి ఎగ్జామ్లో అడగరు, కానీ మనకు ఒక కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఈ కొన్ని పారాగ్రాఫ్ని మన ఎన్సీఆర్టీలో చదువుకోవాలి. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈజీగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. క్లియర్? సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫార్మర్ హూ సెల్స్ ద వీట్ ఫ్లోర్ మిల్కి 8 రూపీస్ per kg చొప్పున వీటిని అమ్మారు. ఓకేనా, ఫార్మర్ దగ్గర నుంచి మనకి ఎక్కడికి వెళ్ళింది? సీ ద ఎగ్జాంపుల్ కేర్ఫుల్లీ. ఫార్మర్ దగ్గర నుంచి ఫ్లోర్ మిల్కి వెళ్ళింది. ఫ్లోర్ మిల్కి వెళ్ళినప్పుడు 8 రూపాయలు per kgకి అమ్మారు. సో ద మిల్ గ్రైండ్స్ ద వీట్ అండ్ సెల్స్ ద ఫ్లోర్ టు బిస్కెట్ కంపెనీ. బిస్కెట్ కంపెనీకి ఎంత కమ్మారు? 10 రూపీస్ per kgకి అమ్మారు. సో ఇక్కడ ఫార్మర్ దగ్గర నుంచి ఫ్లోర్ మిల్కి వచ్చినప్పటికి 8 రూపీస్ per kg, కేజీమా. ఓకేనా, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి 10 రూపీస్ per kg. అండ్ ద బిస్కెట్ కంపెనీ ఏం చేసింది? ఈ ఫ్లోర్ని యూజ్ చేసుకొని బిస్కెట్స్ని తయారు చేసింది. సో ద బిస్కెట్స్ కంపెనీ యూజెస్ ద ఫ్లోర్ అండ్ ఆల్సో బిస్కెట్స్ తయారు చేయడానికి మనకి షుగర్ కావాలి, ఆయిల్ కావాలి, అండ్ టు మేక్ 4 ప్యాకెట్స్ ఆఫ్ ద బిస్కెట్స్. Now 4 ప్యాకెట్స్ ఆఫ్ బిస్కెట్స్ని ఇన్ ద మార్కెట్ టు ద కన్జ్యూమర్స్ ఎన్ని రూపాయలకి అమ్మారు? 60 రూపీస్కి అమ్మారు. నౌ ఇక్కడ వాట్ ఈస్ ద ఫైనల్ గుడ్? బిస్కెట్స్ ఆర్ ద ఫైనల్ గుడ్, రైట్? సో ఇక్కడ మనకి ఈచ్ ప్యాకెట్ కాస్ట్ ఎంత పడింది? 15 రూపీస్ పడింది. సో ఇక్కడ బిస్కెట్ కంపెనీ వాళ్ళు యూజ్ చేసుకున్నటువంటి, అంటే ఒక బిస్కెట్ తయారీకి అవసరమైనటువంటి వీట్ ఫ్లోరు, ఓకే, ఫ్లోర్ కానీ షుగర్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ ఏంటండి? ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు వీటిని. ఓకేనా, సో ఒక ఫైనల్ గుడ్ బిస్కెట్, ఇది ఇక్కడ మనకు ఫైనల్ గుడ్ ఏంటి? బిస్కెట్. ఈ బిస్కెట్ తయారవ్వడానికి మనకు కావాల్సినటువంటి సామాగ్రి ఏంటి? మనకి ఫ్లోరు, షుగరు, ఆయిల్. దీస్ ఆర్ ఆల్ ద ఇంటర్మీడియట్ గూడ్స్. అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ యూజ్డ్ అప్ ఇన్ ప్రొడ్యూసింగ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద వాల్యూ ఆఫ్ ద ఫైనల్ గూడ్స్ ఆల్రెడీ ఇన్క్లూడ్స్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద ఇంటర్మీడియట్ గూడ్స్ దట్ ఆర్ మేకింగ్ ద ఫైనల్ గుడ్. ఓకేనా, సో ఫైనల్ గుడ్లో మనకి ఏంటంటే ఈ ఇంటర్మీడియట్స్ గూడ్స్ కాస్ట్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇంటర్మీడియట్స్ గూడ్స్ కాస్ట్ని వేయాల్సిన అవసరం లేదు. అందుకని మనం ఏంటంటే కనుక ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూనే పరిగణించాలి. ఓకేనా, ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ యూజ్డ్ అప్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి. దిస్ లైన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ యూజ్డ్ అప్ ఇన్ ద ప్రొడ్యూసింగ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద వాల్యూ ఆఫ్ ద ఫైనల్ గుడ్ ఏదుందో అది, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 4 బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కాస్ట్ ఎంత? 15 రూపాయలు పడింది. అలా మొత్తం బిస్కెట్ 60 రూపీస్ అనుకోండి. సో ఈ 15 రూపాయల్లో మనకి ఫ్లోర్ కాస్ట్ ఉంది, షుగర్ కాస్ట్ ఉంది, ఆయిల్ కాస్ట్ ఉంది. సో విచ్ ఆల్రెడీ ఇన్క్లూడ్స్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్. మళ్ళీ మనం సెపరేట్గా ఇంటర్మీడియట్ గూడ్స్ కాస్ట్ అనేది చేయక్కర్లేదు. అలా చేస్తే కన్జ్యూమర్కి బర్డెన్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 రూపీస్ per kg కొన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొంత యూజ్ చేసుకున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్కి అయిన కాస్ట్, అంటే ఫ్లోర్కి అయిన కాస్ట్ 5 రూపీస్, షుగర్కి ఒక 5 రూపీస్, ఆయిల్కి ఒక 5 రూపీస్, బిస్కెట్ ప్యాకింగ్కి దానికి ఒక 5 రూపీస్, ఓకేనా, స్టోరేజ్కి దానికి ఒక 5 రూపీస్. మొత్తం అప్పుడు ఒక ప్యాకెట్ తయారడానికి ఎంత అయిపోతుంది? మనకి 25 రూపీస్ 30 రూపీస్ అయిపోతుంది. సో ఇది కన్జ్యూమర్కి బర్డెనా కాదా? రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మనం ఇంటర్మీడియట్ గూడ్స్ని క్యాలిక్యులేషన్ చేసుకొని వాటన్నింటినీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్ గూడ్ తయారైన తర్వాతన, ఓకేనా, అందులో ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ గూడ్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ మీరు ఏంటి క్యాలిక్యులేట్ చేస్తారు? ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూనే క్యాలిక్యులేషన్ చేయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ సెక్టర్ డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్ దట్ ప్రొవైడ్స్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద సెక్టార్ మా. ఓకే, సో ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్లో మనకి ఇచ్చినటువంటి 60 రూపీస్లోని ద వాల్యూ ఆఫ్ 60 రూపీస్ ఫర్ ద బిస్కెట్లో ఫైనల్ గుడ్ కదా అది, అందులో మనకి షుగర్ కాస్ట్, ఫ్లోర్ కాస్ట్ ఉంది, అండ్ చెప్పినట్టుగా మీకు షుగర్ కాస్ట్ ఉంది, అండ్ రిమైనింగ్ ఆల్ ఇంటర్మీడియట్ కాస్ట్ ఉందన్నమాట.
సో అందుకని మనం డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ప్రైజెస్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే దాని యొక్క ప్రొడక్ట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది, రైట్. సో దాన్ని తగ్గించడం కోసం వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఓన్లీ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఓకేనా. సో దిస్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్, రైట్. మేక్ ఏ నోట్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ సెక్టార్. ప్రతి ఒక్క సెక్టార్లో ఏవైతే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతాయో డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఇయర్, ఓకేనా, ఒక సంవత్సర కాలంలో ఎంతైతే మనకి ప్రొడ్యూస్ అవుతాయో దట్ ప్రొవైడ్స్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద సెక్టార్ ఫర్ దట్ ఇయర్. సో నేను మీకు ఏం చెప్పాను, మనం ఎలా కంపేర్ చేస్తాము ప్రైమరీ సెక్టార్ని, సెకండరీ సెక్టార్ని, టెర్షియరీ సెక్టార్ని అంటే అమ్మ నార్మల్గా మనం ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత ప్రొడ్యూస్ అవుతుందో గూడ్స్ అండ్ సర్వీసెస్, సెకండరీ సెక్టార్లో ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో, టెర్షియరీ సెక్టార్లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయో క్యాలిక్యులేషన్ చేసుకుని అలా కంపేర్ చేసుకుందాము అని నేను మీకు చెప్పాను. సో దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే కనుక పర్టికులర్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2021లో ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత మనకి ఫైనల్ ఓకేనా, దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ అయ్యాయి ఈ ఇయర్ కాలంలోని, ఓకేనా, డ్యూరింగ్ ఏ పర్టికులర్ ఇయర్ 2021, ఓకేనా, ఎంత మనకి మా ప్రైమరీ సెక్టార్ నుంచి ప్రొడక్షన్ మనకు వచ్చింది, టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద సెక్టార్ ఫర్ దట్ ఇయర్. అలాగే 2021లో సెకండరీ సెక్టార్ నుంచి ఎంత ప్రొడక్షన్ మనకు వచ్చింది, 2021లో టోటల్ ఫైనల్ ప్రొడక్షన్ అండి, ఓకేనా, టెర్షియరీ సెక్టార్లో మొత్తం ఎంత వచ్చింది. లైక్ దిస్ వీ హ్యావ్ టు కంపేర్. సో ఈ మూడింటిని మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని వస్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఇదంతా దేని గురించి, జీడిపి గురించి, ఓకేనా. అండ్ ద సమ్ ఆఫ్ ద ప్రొడక్షన్స్ ఇన్ ద 3 సెక్టార్స్, okay, primary sector, secondary sector, tertiary sector, it gives the which called gross domestic product of the country, okay. So what is GDP? GDP is nothing but it is the value of all final goods and services that are produced within the country during a particular year. సో జీడిపి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డెఫినిషన్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే మన భారతదేశం అంటే ఏ దేశానికైనా సరే బట్ విత్ ఇన్ ద కంట్రీలో మాత్రమే ప్రొడ్యూస్ అయినటువంటి అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తాన్ని మనం ఏమంటాము, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాం డ్యూరింగ్ ఎ పర్టికులర్ ఇయర్, ఓకే. సో అందుకే మనం నార్మల్గా ఎకానమీ టర్మ్స్ జీడిపి పడిపోయిందా, జీడిపి పెరిగిందా, ఓకేనా, అప్పుడప్పుడు చదువుతుంటాం 6.7% గ్రోత్ ఇన్ జీడిపి, 7.2% గ్రోత్ ఇన్ జీడిపి, ఓకేనా, 1% డిక్లైన్ ఇన్ జీడిపి, లైక్ ఇలా చదువుతుంటారు మీరు న్యూస్. సో చదివినప్పుడు ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఈ 3 సెక్టార్స్ యొక్క సమ్మేళనం అని చదవాలి. సో ఆ 3 సెక్టార్స్ యొక్క సమ్మేళనం అంటే మరి అన్నీ ఉంటాయంటే లేదు, ఫైనల్ గూడ్స్, ఓకేనా. ప్రతి ఒక్క సెక్టార్లోని ఫైనల్ గూడ్స్ని ఒక వాల్యూని క్యాలిక్యులేషన్ చేసుకొని మనము జీడిపిని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో ఈ జీడిపిని ఎవరు క్యాలిక్యులేషన్ చేస్తారంటే ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. సో ఇన్ ఇండియా, సో ద టాస్క్ ఆఫ్ ద మెజరింగ్ ద జీడిపి is undertaken by the central government ministry. This ministry with help of various government departments of all the Indian states and union territories. So here this one is very important and the GDP ఒక ఏమంటారు డెఫినేషన్ is important. ఇక్కడ ఆల్ అన్న వర్డ్ ఇంపార్టెంట్, ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి జీడిపి, జిఎన్పి అని మనకి 2 టైప్స్ ఉంటాయి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, ఓకేనా. నేను మళ్ళీ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ వచ్చినప్పుడు. సో జీడిపి అంటే విత్ ఇన్ ద కంట్రీలో ప్రొడ్యూస్ అయినటువంటి అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనము జీడిపి అంటాం. సో నార్మల్గా అనాదిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రైమరీ ఏ సెక్టార్ మనకి బాగా వాడుకలోని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ అంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ ప్రైమరీ సెక్టర్, ఓకేనా. ప్రైమరీ సెక్టర్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ ఆఫ్ ద ఎకనామిక్ యాక్టివిటీ బికాస్ ఎవ్రీవన్ అంటే వితౌట్ ఫుడ్ వీ కెనాట్ సర్వైవ్, రైట్. ప్రైమరీ సెక్టార్ లేకుండా అసలు ఏ సెక్టార్ కూడా మనకి ఎలిజిబుల్ అంటే ఉండదన్నమాట, రైట్. బికాస్ ద 2 సెక్టర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ప్రైమరీ సెక్టర్, దట్ ఈస్ వై ప్రైమరీ సెక్టర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ ఆఫ్ ఎకానమీ, రైట్. సో అలాగా మనకి నార్మల్గా ప్రీవియస్గా 1947 బిఫోర్కి అండ్ మనకి ఇండస్ట్రియలైజేషన్ కాకముందు వరకు కూడాను మెయిన్గా ఏ సెక్టార్ మనకి ఫామ్లో ఉండేది, అగ్రికల్చర్ సెక్టరే మనకి దట్ ప్రాస్పరస్ వన్ అండ్ మెయిన్ సెక్టర్. అలాగలాగా మనకి ఏంటంటే కనుక దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద సెక్టార్స్, ఓకే. ఇండస్ట్రియలైజేషన్ అయింది, మెనీ ఇండస్ట్రీస్ మనకి ఫామ్ అయ్యాయి, ట్రేడింగ్ జరిగింది, ఓకేనా. అండ్ ఆల్సో బయ్యింగ్ సెల్లింగ్ ఆఫ్ ద గూడ్స్, దట్ మీన్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేశారు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ పెరిగాయి. సో అలా పీపుల్ కూడాను ప్రైమరీ సెక్టార్స్ నుంచి సెకండరీ సెక్టార్స్కి, టెర్షియరీ సెక్టార్స్కి కూడా చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇలా హిస్టారికల్ చేంజెస్ అనేవి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ మామూలుగా చూసుకుంటే మనకి ఇండియాలోని టెర్షియరీ సెక్టార్స్ నుంచే ఎక్కువ
అంటే ఎక్కువ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాఫ్ 1 చూడండి, జీడిపి బై ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ సెక్టర్ చూసుకుంటే, రైట్. సో ఇక్కడ ప్రైమరీ ఏంటి మనకి, దిస్ బ్లూ కలర్. సో దిస్ ఈజ్ ప్రైమరీ, ఓకే. సో దిస్ ఈజ్ సెకండరీ అండ్ దిస్ ఈజ్ టెరిషరీ సెక్టర్. చూడండి ఎక్కువ ఉంది. సో ఇండియా మెయిన్లీ డిపెండింగ్ ఆన్ టెరిషరీ సెక్టర్, అంటే ఎక్కువ సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట, ఓకే. అగ్రేరియన్ ఎకానమీ మనది, వ్యవసాయ ఆధారిత ఎకానమీని, బట్ టెరిషరీ సెక్టర్ బాగా ఇంక్రీజ్ అయింది అని చెప్పొచ్చు, రైట్. సో టెరిషరీ సెక్టర్లో మనకి ఏంటంటే వస్తాయి, ద ఫస్ట్ ఎనీ కంట్రీ సెవెరల్ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, పోస్టల్ టెలిగ్రాఫ్ సర్వీసెస్, పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, మున్సిపల్ కార్పొరేషన్స్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఆల్ దీస్ కమ్స్ అండర్ టెరిషరీ సెక్టర్. సో దీస్ ఆర్ ప్రొవైడింగ్ ద బేసిక్ సర్వీసెస్. ఇన్ ఏ డెవలపింగ్ కంట్రీ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దీస్ సర్వీసెస్. సో డెవలపింగ్ కంట్రీస్లోని హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? Obviously government will take the responsibility of providing these services. Second thing, the development of the agriculture and industry will lead to development of the services such as transport, trade and storage and also. అంటే ఇక్కడ ఏంటి, ఏవైతే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీలు ఉన్నాయో, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఇట్ విల్ లీడ్స్ డెవలప్మెంట్ ఆఫ్ సర్వీసెస్ ఆటోమేటిక్గా. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ బాగా ప్రొడక్షన్ వచ్చింది, సో ఆ ఊరికి సరిపడినంత కాకుండాను ఇంకా సర్ప్లస్ ఉంది. సో సర్ప్లస్ ఉన్నప్పుడు ఏమైంది, ఆ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి, అంటే ఎక్కడైతే మనకి ఫుడ్ స్కేర్సిటీ ఉందో అక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా, వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ సర్ప్లస్ ఉంది. ఇన్ కేస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే దేశానికి పాలని ఎక్స్పోర్ట్ చేస్తాము, మీట్ని ఎక్స్పోర్ట్ చేస్తాము, రైట్. అగ్రేరియన్ లైక్ వీట్, రైస్ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేసుకుంటాము, మనం పెట్రోలియం ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇవి రెండు కోసం ఏంటి, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కావాలి కదా. సో బేస్డ్ ఆన్ దిస్ ఫస్ట్ అండ్ సెకండరీ సెక్టర్ బట్టి, ఓకేనా, ఆటోమేటిక్గా టెరిషరీ సెక్టర్ అనేది మన దగ్గర ఇంక్రీజ్ అయింది అని చెప్పొచ్చు. బట్ ద పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఎక్కువగా ఉందంటే మళ్ళీ అగ్రేరియన్ అంటే ప్రైమరీ సెక్టర్లోనే పీపుల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది, ఓకే. సో నార్మల్గా గ్రాఫ్ 2 చూడండి, గ్రాఫ్ 2లోని షేర్ ఆఫ్ ద సెక్టార్స్ ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ హియర్ 1973-74 టైంలోని. సో ఇక్కడ టెరిషరీ సెక్టర్లో ఇలా ఉంది అండ్ ఇక్కడ ఇండస్ట్రీ సెక్టర్. సో నార్మల్గా 2013-14 వచ్చినప్పటికి అగ్రికల్చర్ అండ్ దిస్ ఈజ్ ఇండస్ట్రియల్ అండ్ దిస్ ఈజ్ సర్వీస్ సెక్టర్, రైట్. దట్ ఈస్ టెరిషరీ సెక్టర్. అండ్ గ్రాఫ్ 3లో మనకి షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఉంది. షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద 3 సెక్టర్స్ చూసుకుంటే ఎక్కడ ఎక్కువగా ఉంది, స్టార్టింగ్లో మనకి అగ్రికల్చర్ మీద ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది, తర్వాత ఇండస్ట్రీస్. నౌ 2011 and 12 అండ్ ఇట్ ఆల్సో యూ కెన్ సీ 2021కి కూడా చాలా చేంజ్ అయింది మనం చెప్పొచ్చు. ఇప్పటికీ కూడాను మనకి ద ప్రైమరీ సెక్టార్ ఈజ్ ద కంటిన్యూస్ టు బి ద లార్జెస్ట్ ఎంప్లాయర్ ఈవెన్ నౌ. Okay, so here 49%, 24%, 27% are involved here. This is tertiary sector, this is industrial and this is primary sector. Even now the primary sector continues to be the largest employer even now. Okay, so that is the important thing. అవుట్కమ్ అనేది మనకి టెరిషరీ సెక్టార్స్ నుంచి ఎక్కువగా వస్తుంది, బట్ ఎక్కువ మంది ఇంకా ఇప్పటికీ కూడా ప్రైమరీ సెక్టార్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. సో దట్ మీన్స్ ఇక్కడ ఏంటి, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ద కంట్రీ ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రైమరీ సెక్టర్ ఓన్లీ. సో మెయిన్లీ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ దానిలో వాళ్ళు ఉంటున్నారన్నమాట. ఇన్ కాంట్రాస్ట్ టు ది సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ ప్రొడ్యూసెస్ ద 4/5 ఆఫ్ ద ప్రొడ్యూస్, వేరేస్ ద ఎంప్లాయీస్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ ద పీపుల్. సో దిస్ ఈజ్ నాట్ ఆల్ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కనుక అండర్ ఎంప్లాయిడ్ ఇంపార్టెంట్. వాట్ ఇట్ మీన్స్ దట్ దెర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ దాన్ ఇట్ ఈస్ నెసెసరీ. అవసరానికంటే ఎక్కువ మంది అగ్రికల్చర్లో ఉన్నారు. ఈవెన్ ఇఫ్ యూ మూవ్ ఎ ఫ్యూ పీపుల్ అవుట్, ప్రొడక్షన్ విల్ నాట్ బీ ఎఫెక్టెడ్. ఇన్ అదర్ వర్డ్స్, వర్కర్స్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్ అని అంటారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అగ్రికల్చర్ వర్కర్స్ చేస్తారు. మీకు ఇంతకుముందు చెప్పాను ఏంటి, ఒక ఇంట్లో 5 ఉంటే కనుక ఆ 5 అగ్రికల్చర్ యాక్టివిటీస్లోని పాలు పంచుకుంటారు, ఓకేనా. సో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అవ్వడానికి ప్రతి ఈ 5 మెంబర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఓకే. సో దీనిని ఏమంటారు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారని మీకు ప్రీవియస్ ఇయర్ క్లాసెస్లో చెప్పాను, రైట్. ప్రీవియస్ 9th క్లాస్ NCERTలో చెప్పాను అనుకుంటాను, రైట్. సో దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఇక్కడ ఏ ఒక్క పర్సన్ లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ చేసినా ఇక్కడ ప్రొడ్యూస్ ఏమి తగ్గదు, ఓకే. ప్రొడక్షన్ ఏమీ తగ్గదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ తగ్గినంత మాత్రాన ప్రొడక్షన్ ఏమీ తగ్గదు, ప్రొడక్షన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇలాంటి వర్కర్స్ని ఏమంటారంటే అగ్రికల్చర్ సెక్టార్లోని అండర్ ఎంప్లాయిడ్ అని అంటారు, ఓకేనా. సో వీళ్ళకి వేరే ఆపర్చునిటీ దొరకక
వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకున్నటువంటి ఆ 1 ఎకరా ల్యాండ్ని సాగు చేసుకొని పంటలు పండించుకొని బ్రతుకుతున్నారు అనమాట. ఓకే, సో వాళ్ళని ఏమంటారు, అండర్ ఎంప్లాయిడ్ అని అంటారు. సో ఇక్కడ నేను మీకు చెప్పిన ఎగ్జాంపులే ఉంది ఇక్కడ. ఫర్ ఇన్స్టెన్స్ టేక్ ద కేస్ ఆఫ్ లక్ష్మి ఓనింగ్ అబౌట్ ద 2 hectares ల్యాండ్ ఉంది ఆమెకి. సో అన్ఇరిగేటెడ్ ల్యాండ్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ అది రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ గ్రోయింగ్ క్రాప్స్ లైక్ జోవర్ అండ్ అర్హా, రైట్. సో ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5 members ఉన్నారు. ఆ 5 members కూడాను all 5 members ఆఫ్ ద హెర్ ఫ్యామిలీ వర్క్ ఇన్ ద ప్లాట్ త్రూ అవుట్ ద ఇయర్. సో ఒక సంవత్సరాంత కాలము ఆ ప్లాట్ గురించి వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సో సీ హియర్ ఎవ్రీ వన్ ఐడియల్గా కూర్చుంటున్నారా, ఇందులో ఎవరైనా ఐడియల్గా కూర్చుంటున్నారా? నో, ఎవ్రీ పర్సన్ ఇన్వాల్వ్ ఇన్ ద వర్క్. సో ఎవ్రీ పర్సన్ నుంచి మనకి కొంత ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో ఇందులో ఏ ఒక్క పర్సన్ లేకపోయినా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందా అంటే తగ్గదు. ఈచ్ ఆఫ్ వన్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ బట్ నో వన్ ఈజ్ ఫుల్లీ ఎంప్లాయిడ్ ఇక్కడ. ఓకే, ఈచ్ వన్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ బట్ నో వన్ ఈజ్ ఫుల్లీ ఎంప్లాయిడ్. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్. అండర్ ఎంప్లాయిడ్ అని అంటారు, వేర్ పీపుల్ ఆర్ apparently వర్కింగ్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ టు వర్క్ లెస్ దాన్ పొటెన్షియల్. So this kind of underemployment is hidden in the contrast to someone who does not have a job and is clearly visible as a unemployed. Hence it is also called disguised unemployment ani antaru. So this one is very important one. Okay na? So they are appearing to work but appear to be employed. Okay. ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది మనము సర్వీస్ సెక్టర్స్లో కూడా చూడొచ్చు. దిస్ అండర్ ఎంప్లాయ్మెంట్ కెన్ ఆల్సో హ్యాపీ ఇన్ అదర్ సెక్టర్స్, సెకండరీ అండ్ ఆల్సో టెరిషరీ సెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్ ఆఫ్ క్యాజువల్ వర్కర్స్ ఉంటారు, డైలీ వేజెస్ వర్కర్స్ ఉంటారు అర్బన్ ఏరియాస్లోని. దే ఆర్ ఎంప్లాయిడ్ యాజ్ లైక్ పెయింటర్స్, ప్లంబర్స్గా, రిపేర్ పర్సన్స్గా పనిచేస్తూ ఉంటారు. కాంట్రాక్ట్స్ ఉంటే అంటే బిల్డింగ్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వీళ్ళందరూ డైలీ వేజెస్ మీద పనిచేస్తారనమాట. ఇన్ కేస్ ఆ రోజు వాళ్ళకి వర్క్ ఉంటే జీతం వస్తుంది, లేదంటే అదర్వైజ్ దే డిడ్ నాట్ గెట్ ద శాలరీ. సో వాళ్ళు ఇక్కడ ఏంటి, దే స్పెండ్ ద హోల్ డే బట్ ఎర్న్ వెరీ లిటిల్ అమౌంట్. They may spend the whole day but they earn very little amount. They are doing this work because they do not have a better. So వాళ్ళకి ఎలాంటి అదర్ ఆపర్చునిటీస్ లేవు. సో ఖచ్చితంగా వాళ్ళు డే వేజెస్ కిందే వర్క్ చేయాలి. And see here, do you know that Indian about 60% of population belongs to age group 5 to 29 years. 5 నుంచి 29 సంవత్సరాలు ఉన్నటువంటి 60% పాపులేషన్ మనకి 5 నుంచి 29 సంవత్సరాల వరకు ఉన్నారు. సో వీళ్ళలో ఓన్లీ 51% ఆర్ అటెండింగ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, మనకి కొన్ని నెంబర్స్తో ప్లే చేసి క్వశ్చన్స్ అడుగుతారు. సో డోంట్ లూజ్ దిస్ వన్. మనకి మొత్తం 130 కోట్ల మంది జనాభాలో నాట్ దిస్ ఈజ్ యాజ్ పర్ 2011 ప్రకారం ఇది. సో ఇప్పుడు 2021లో కొత్తగా వస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ 60% పాపులేషన్ మనకి 5 to 29 ఇయర్స్ ఉన్నారు. ఇందులో 51% మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి అటెండ్ అవుతున్నారు అనమాట, అంటే చదువుకుంటున్నారు. రిమైనింగ్ ఆల్ పీపుల్ ఆర్ వర్కింగ్ యాజ్ చైల్డ్ లేబర్గా పనిచేయడము. ఓకే, సో ఆ చిల్డ్రన్ అంతా కూడాను మనకి స్కూల్స్కి వస్తే, ఓకే, ఇఫ్ దీస్ చిల్డ్రన్స్ ఆర్ అటెండ్ ద స్కూల్స్, ఖచ్చితంగా మనకి మోర్ బిల్డింగ్స్ కావాలి, అంటే స్కూల్ బిల్డింగ్స్ కావాలి, మోర్ టీచర్స్ కావాలి. సో యాజ్ పర్ రీసెంట్గా నీతి ఆయోగ్, ఓకే, యాజ్ వైల్ ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్, నౌ ఇట్ ఈస్ ఏ నీతి ఆయోగ్, రైట్. నీతి ఆయోగ్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఏంటంటే కనుక నియర్లీ 20 lakh జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇన్ కేస్ ఆ 5 నుంచి 29 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కనుక స్కూల్కి అటెండ్ అయితే ఇంచుమించుగా 20 లక్షల జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఎడ్యుకేషన్ సెక్టార్లో అని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ ఒక స్టడీని కూడా కండక్ట్ చేసి చెప్పడం జరిగిందనమాట. సో రీసెంట్గా మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఎంజీ నరేగా ప్రోగ్రామ్ గురించి. వీ నీడ్ సమ్ క్విక్ మెజర్స్ ఉండాలి వీళ్ళందరి గురించి, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ త్రూ అవుట్ ద ఇయర్ ఉండదు కదండి, కొన్ని రెయిన్ మీద డిపెండ్ అయిన క్రాప్స్ ఉంటాయి. సో ఆ సీజన్లో మాత్రమే వేయాలి. సో ఒక 6 months వాళ్ళకి వర్క్ ఉందంటే రిమైనింగ్ 6 months 3 months లేదా ఆర్ఎల్స్ 9 months వర్క్ ఉందంటే రిమైనింగ్ 3 months వాళ్ళకి వర్క్ ఉండదు. ఓకేనా, వాట్ అబౌట్ దిస్ టైం? ఈ 3 months వాళ్ళు ఏం తింటారు, ఏం చేస్తారు? సో దానికోసం ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఇక్కడ యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ ఎ రైట్ టు వర్క్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ ఇండియా మేడ్ ఏ లా ఇంప్లిమెంటింగ్ దట్ రైట్ టు వర్క్ దట్ అబౌట్ 625 అంటే 625 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియాలోని ఇట్ ఈస్ కాల్డ్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005ని ఇంప్లిమెంట్ చేసింది. సో అండర్ దిస్ యాక్ట్ ఆల్ దోస్ హూ ఆర్ ఏబుల్ టు ఆర్ నీడ్ ఆఫ్ వర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ 100 days ఆఫ్ వర్క్ని ప్రొవైడ్ చేస్తుంది. గ్యారంటీ ఆఫ్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో 100 రోజుల పని వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇఫ్ ద గవర్నమెంట్ ఫెయిల్స్, ఒకవేళ 100 రోజుల యొక్క అంటే గ్యారంటీ వర్క్ని ప్రొవైడ్ చేయకపోతే
అంటే ఓకేనా, ఇట్ ఈస్ డ్యూ టు ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్, ఇట్ విల్ గివ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వాలి. ఇక్కడ 100 రోజులు ఎవరు ఎంజీ నరేగా యాక్ట్ కింద మేము 100 రోజులు మీకు పని కల్పిస్తాము. ఇన్ కేసు మేము మీకు పని కల్పించకపోతే ఫెయిల్ అయితే వీ విల్ గివ్ ద అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ ఆల్సో టు ద పీపుల్ అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనమాట. సో దిస్ టైప్ ఆఫ్ వర్క్ దట్ వుడ్ ఇన్ ఫ్యూచర్ హెల్ప్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఫ్రమ్ ల్యాండ్ విల్ గివెన్ ఎ ప్రిఫరెన్స్ అండర్ ద యాక్ట్. సో దిస్ ఈజ్ నాట్ నెసెసరీ. సో హియర్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్, దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ అప్ టు హియర్. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏంటి 2005లో వచ్చింది, అది దేనికోసం వచ్చింది, ఓకే, వాట్ ఈస్ ద రీజన్, దిస్ ఈస్ ద రీజన్. సో దీని కింద మనకి ఎన్ని రోజులు అంటే మనకి ఆప్షన్స్లో ఇచ్చినప్పుడు ఏంటంటే కనుక ఇక్కడ 100 రోజులు ఉంది. సో ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 90 రోజులను లేకపోతే 180 రోజులను ఇస్తారనమాట. అంటే సంవత్సర కాలంలో 180 రోజులు పని కల్పిస్తారు అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద అని క్వశ్చన్ వస్తుంది. సో అప్పుడు ఏంటంటే మీకు యూ కెన్ ఎలిమినేట్. సో ఎన్ని డేస్, 100 డేస్. ఇన్ కేసు వాళ్ళు ఫెయిల్ అయితే గవర్నమెంట్ పని చూపించలేకపోతే ఏంటి మనకి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్సెస్ కూడా ఇవ్వాలి. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్, డివిజన్ ఆఫ్ ద సెక్టార్స్ యాజ్ ఎ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. సో సెక్టార్స్ డివిజన్ ఎలా ఉంది మనకి ఇప్పుడు దాకా డిఫరెంట్ సెక్టార్స్ చూసాం. సో దీనిలో డివిజన్ ఎలాగా, డిపెండింగ్ ఆన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్డ్కి అన్ఆర్గనైజ్డ్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఓకే, అండ్ ఒక ప్రైవేట్ ఒక షాప్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఓకే, ఒక పర్టికులర్ పర్సన్ షాప్లో పనిచేస్తున్నారు, ఒక పర్టికులర్ పర్సన్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. సో ఈ రెండిట్లో మనకి ఏది ఆర్గనైజ్డ్, ఏది అన్ఆర్గనైజ్డ్, ఎవరికి బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరికి సెలవులు ఉంటాయి, ఎవరికి టైం సరికి శాలరీస్ వస్తాయి, ఓకే, షాప్లో పనిచేస్తున్న పర్సన్కి వస్తాయా, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పర్సన్కి వస్తాయా. సో ఎవరికైనా ఏదైనా మెడికల్ క్లెయిమ్స్ కానీ లేకపోతే సమ్ అదర్ ఎలోయెన్సెస్ అనేవి గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తికి ఉంటాయా అంటే ఇక్కడ నా ఉద్దేశం ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ డిఫరెన్స్ చెప్పడం అనమాట. సో ఒక షాప్లోని పనిచేస్తున్న వ్యక్తికి లేదా ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేస్తున్న వ్యక్తికి సెలవులు ఉంటాయా. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట, డివిజన్ ఆఫ్ సెక్టార్స్ యాజ్ ఏ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. సీ ద ఎగ్జాంపుల్ హియర్, కాంతా అండ్ కమల్ 2 persons తీసుకుందాము. సో కాంతా షీ యాజ్ అన్ ఆఫీస్, షీ అటెండ్ హెర్ ఆఫీస్ ఫ్రమ్ 9:30 to 5:30 PM. సో మార్నింగ్ 9:30 నుంచి 5:30 వరకే తను పనిచేస్తుంది. సో రెగ్యులర్గా తన శాలరీస్ తనకి అందుకుంటుంది. ఇన్ ఎడిషన్ టు ద శాలరీ షీ ఆల్సో గెట్స్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, అండ్ ఏమైనా గవర్నమెంట్ పెన్షన్స్ లైక్ అలాంటివి ఏమైనా ఇస్తే కనుక షీ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దట్. అండ్ మెడికల్ క్లెయిమ్స్ అలాంటివి కూడా తనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ డస్ నాట్ గో టు ద ఆఫీస్ ఆన్ సండేస్. ఓకేనా, కాంతా డస్ నాట్ గో టు ద ఆఫీస్ ఆన్ సండేస్ అండ్ ఎనీ ఫెస్టివల్స్ ఆ టైంలోని. దిస్ ఇస్ ఏ పెయిడ్ హాలిడే, అండ్ ఆ సండే కూడాను పెయిడ్ హాలిడే. ఆ సండే రాలేదని చెప్పి గవర్నమెంట్ కానీ లేకపోతే పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్డ్ అయితే కనుక కట్ చేయదు. సో దాన్ని పెయిడ్ హాలిడేస్, పెయిడ్ లీవ్స్ అని అంటారు. వెన్ షీ జాయిన్డ్ వర్క్ షీ వాజ్ గివెన్ అన్ అపాయింట్మెంట్ లెటర్ స్టేటింగ్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. నౌ కమ్ టు దిస్ పర్సన్ కమల్ వచ్చేసి కాంతా నైబర్, ఓకేనా, పక్కింటి వాళ్ళు. సో హీఈస్ ఏ డైలీ వేజ్ లేబర్, డైలీ వేజ్ కింద పనిచేసే వ్యక్తి అనమాట. సో నియర్లీ అతని షాప్లోని, సో దిస్ పర్సన్ కమల్, ఓకే, ఈ కమల్ డైలీ వేజ్ కింద పనిచేస్తున్న వ్యక్తి, ఓకేనా. సో మార్నింగ్ 7:30 నుంచి ఇన్ ద మార్నింగ్ అండ్ వర్క్ స్టిల్ మార్నింగ్ 7:30 నుంచి నైట్ 8 o'clock వరకు తను పనిచేస్తారు. యూ సీ నార్మల్గా యాజ్ పర్ రూల్స్ 8 hours కంటే ఎక్కువ పని చేయకూడదు. బట్ హియర్ కమల్ బికాజ్ హీఈస్ వర్కింగ్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి తన యొక్క పని వేళ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ హీ గెట్స్ నో అదర్ అలవెన్స్, ప్రావిడెంట్ ఫండ్ కానీ నెక్స్ట్ పెన్షన్స్ కానీ అలాంటివి ఏమీ రావు. అలాగే పెయిడ్ లీవ్స్ కూడా ఉండవు. అండ్ ఇంకా ఏదైనా ఒక ఫెస్టివల్స్ అలాంటివి అయినప్పుడు ఇంకా ఏమంటారు బిజినెస్ బాగా అవుతుందని ఇంకొంచెం సేపు ఎక్కువసేపు పని ఉంటుందన్నమాట. అండ్ సండేస్ కూడా అందరికీ ఫ్రీగా ఉంటుంది, షాప్కి ఎక్కువ మంది వస్తారని చెప్పి సండే కూడా వాళ్ళకి లీవ్ ఉండదు. సో ఇలా ఉంటుందన్నమాట కమల్ యొక్క పరిస్థితి. సో కాంత యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. సో విచ్ వన్ ఈజ్ గుడ్? సో నార్మల్గా మీరు యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్గా మీరు కమల్ యొక్క ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకుంటారా, కాంత యొక్క ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకుంటారా? అన్డౌటెడ్లీ నార్మల్గా మనం ఆర్గనైజ్డ్ సెక్టార్ని ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే దేర్ కాంతా బికాస్ దేర్ ఆర్ సమ్ బెనిఫిట్స్ టు అస్, రైట్. ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తే మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో కాంతా వర్క్స్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టార్లో మనకి ఏంటంటే కనుక టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ ఎష్యూరెన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏవైతే ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఉన్నాయో దే ఆర్ రిజిస్టర్డ్ బై ద గవర్నమెంట్ అండ్ హ్యావ్ టు ఫాలో ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇవి ఫాలో అవుతాయి.
అంటే దోస్ ఆర్ బేస్డ్ ఆన్ ద సమ్ సచ్ లాస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అని, మినిమం వేజెస్ యాక్ట్ మీద, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తారో దే ఎంజాయ్స్ ద సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా, దే ఆర్ ఎక్స్పెక్ట్ టు వర్క్ ఓన్లీ అ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉంటుంది, వర్కింగ్ అవర్స్, పెయిడ్ లీవ్స్ ఉంటాయి, సెలవులు ఉంటాయి, ఇవన్నీ కూడా బాగుంటాయి. సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్, but that is not in the case of unorganized sector. In contrast, Kamal working in unorganized sector, so it is characterized by the small and scattered units which are largely outside the control of the government. So small units anamata ivi government rules and ante government control lo undavani cheppochu. Okay, సో మీకు అంతకు ముందు చెప్పిందా, సో నార్మల్గా అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తే కనుక వాళ్ళకి ఎలాంటి పెయిడ్ లీవ్స్ ఉండవు, హాలిడేస్ ఉండవు. దెర్ ఇస్ నో ప్రొవిజన్, యు సీ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ఓవర్ టైమ్, పెయిడ్ and paid leaves, there is no holidays, there is no leave due to sickness etc. Okay na, employment kuda security undadu. So without reason vallu enti people can be asked to leave without any reason, elanti reason cheppakunda meeri udyogala nunchi maaniyandi అని డైరెక్ట్ గా చెప్తారనమాట. సో there is no security of the work, right? So this is organized sector and unorganized sector. So ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ వాట్ అబౌట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ పీపుల్, ద పీపుల్ హూ ఆర్ వర్కర్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, వాళ్ళకి ప్రొటెక్షన్ ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే కనుక, సో నార్మల్గా ఇప్పుడు యాజ్లుగా కొత్తగా న్యూ కోడ్ లాస్ వచ్చాయి. సో యాజ్ పర్ కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, వీటన్నిటి ప్రకారం నౌ ఆల్ దీస్ కోడ్స్ ఆర్ అప్లికేబుల్ టు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆల్సో, రైట్? సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అంటే ఎలాంటి డిస్క్రిమినేషనో చూపించకుండా ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తే కనుక, సపోర్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, రైట్? సో ఇక్కడ ఏంటంటే కనుక హియర్ the thing is very important. So beside getting the irregular and low paid works, these workers also face the social discrimination. So this is about the social schedule caste and schedule tribes, but ikkada here government should provide some protection and support to them, so they will get both economic and social development. See here మనం ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ వాళ్ళ ఉండే నెగిటివ్స్ని మనకి చెప్పారనమాట. యాక్చువల్గా చాలా వరకు ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను many organized sectors enterprises in the unorganized sectors. It is also common to find many organized sectors enterprises in the unorganized sectors. ఎందుకంటే కనుక అవి అనార్గనైజ్డ్ సెక్టర్గా బిహేవ్ చేస్తాయంటే వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ అండ్ లాస్ని రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలంటే దే నీడ్ టు పే ద ట్యాక్స్. ఆ ట్యాక్స్ని కట్టకుండా ఉండాలంటే కనుక కొన్ని ఏంటంటే కనుక గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వం. ఓకే, సో చాలామంది లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే కనుక ఫోర్స్గా అనార్గనైజ్డ్ సెక్టార్ జాబ్స్ని తీసుకునే విధంగా పరిస్థితులు అనేవి ఏర్పాటు అవుతాయి. ఎందుకంటే లైక్ మనకి సిన్స్ 1990s నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ లాసింగ్ దేర్ జాబ్స్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో వాళ్ళ యొక్క జాబ్స్ని కోల్పోయారు. సో ఆటోమేటిక్గా అప్పటిదాకా పనిచేస్తున్న వ్యక్తి పని చేయకపోతే వాట్ అబౌట్ సిచ్యువేషన్ ఆఫ్ హెర్ ఫ్యామిలీ ఆర్ హిస్ ఫ్యామిలీ? ఓకే, సో ఏం చేయాలి? ఖచ్చితంగా జాబ్ చేయాలి. సో దేర్ ఇస్ నో జాబ్స్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్. ఆబ్వియస్గా ఏంటి ఫోర్స్ఫుల్లీ దే ఆర్ జాయిన్డ్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. మరి ఇంకా వేరే దారి లేదు, ఖచ్చితంగా వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో జాయిన్ అవ్వాలి. అఫ్ కోర్స్ ఇంతకు ముందు ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాళ్ళకి వచ్చినటువంటి జీతం కంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వాళ్ళకి లో ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. ఓకే, but now based on the as per new code bill all these set. okay, ఎంత వరకు అది మనకి ఇంప్లిమెంట్ అవుతుందో చూద్దాం. the next one, sectors in terms of ownership, that means public and private sectors. so here public sector and private sector very important one. so మనకి సెక్టార్స్ లోని డిపెండింగ్ ఆన్ డివిజన్ ఆఫ్ సెక్టార్స్ని చూస్తాం. ఇప్పుడు సెక్టార్స్లోని మనకి ఓనర్షిప్ అనమాట. ఓనర్షిప్ అంటే ఏంటి? పబ్లిక్ ఓన్డ్ కంపెనీయా అంటే పబ్లిక్ గవర్నమెంట్ కంపెనీయా ఆర్ ప్రైవేట్ సెక్టారా? ప్రైవేట్ కంపెనీయా అనేది ఇక్కడ మనకి డివిజన్ అనమాట. సో ఆల్రెడీ యూ నో దిస్ పబ్లిక్ సెక్టర్ దట్ ఈస్ గవర్నమెంట్ ఓన్ కంపెనీ. సో ఇన్ ద పబ్లిక్ సెక్టర్ ద గవర్నమెంట్, సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఇన్ ద పబ్లిక్ సెక్టర్ ద గవర్నమెంట్ ఓన్స్ మోస్ట్ ఆఫ్ ద అసెట్స్ అండ్ ప్రొవైడ్స్ ద ఆల్ ద సర్వీసెస్. ఓకే, సో దిస్ పాయింట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మా. ప్రైవేట్ సెక్టర్లో ఎలా ఉంటుంది? ఓనర్షిప్ ఆఫ్ ద అసెట్స్ అండ్ డెలివరీ ఆఫ్ ద సర్వీసెస్ ఈజ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ కంపెనీస్ చేతిలో ఉంటుంది.
Okay, so in private sector, ownership of the assets and delivery of the services is in the hands of private individuals and companies. That is the difference between public and private company. Public company is nothing but government owned company. Private company is nothing but individual members untaru. What are the examples for public? Like railways gani, post office. This is the best example for the public sector. Okay, whereas like Tisco, Tata Iron Steel Company Limited, Reliance Industrials, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఆర్ఐఎల్, టిస్కో, ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ కంపెనీస్. సో ఇక్కడ మోస్ట్గా ప్రైవేట్ కంపెనీస్ యొక్క మోటివ్ ఎలా ఉంటుంది, టు ఎర్న్ ద ప్రాఫిట్. వాళ్ళు ఒక కేవలం అంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న లేబర్ గురించి, వర్కర్స్ గురించి వాళ్ళకి అనవసరం. సో దే ఆర్ మెయిన్లీ థింకింగ్ అబౌట్ ఎర్న్ ద ప్రాఫిట్స్ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు ప్రైవేట్ సెక్టర్. బట్ నాట్ ఇన్ ద కేస్ పబ్లిక్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ద పర్పస్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఈజ్ నాట్ టు ఎర్న్ ద ప్రాఫిట్. ఓకేనా, ద పర్పస్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ ఈజ్ టు ఎర్న్ ద ప్రాఫిట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. So see here, the purpose of the public sector is not just to earn the profit. Government raise the money through taxes. So government ki money ekkadi nunchi vastundi, taxes dwara vastundi, and other ways to meet the expenses on the services that are rendered by it. So government tanu produce chesina services dwara, taxes dwara government ki money vastundi. So government profits gurinchi ఆలోచించదు, right? But ikkada private sector mainly they are focusing on to earn the profits. Okay, so here this one is important and this point is very important now. So this is about the second unit మనకి. సో ఇప్పటిదాకా మనం సెకండ్ యూనిట్లో ఏం చదువుకున్నాము, సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. సో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషియరీ సెక్టర్ గురించి చదువుకున్నాము. అండ్ నెక్స్ట్ వై మనకి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎందుకు మనం కౌంట్ చేస్తామని చదువుకున్నాము. నెక్స్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి గురించి చదువుకున్నాము, ఎంజీ నరేగా. అండ్ ఆల్సో సెక్టర్లో డివిజన్స్, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఓకేనా, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ సెకండ్ యూనిట్. ఐ విల్ లిస్ట్ అవుట్ హియర్. యాక్చువల్గా సెక్టార్స్లో సెకండ్ యూనిట్లో మీరు చదవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక ప్రైమరీ సెక్టార్, సెకండ్ వన్ సెకండరీ సెక్టార్, థర్డ్ వన్ టెర్షియరీ సెక్టార్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం ఎందుకు ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని కౌంట్ చేస్తాము. ఓకేనా, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ని ఎందుకు కౌంట్ చేస్తాము. ఫిఫ్త్ వన్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గురించి చెప్పాను మీకు. అండ్ సిక్స్త్ వన్ ఆర్గనైజ్డ్ సెక్టారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టారు. ఓకేనా, సెక్టార్స్లో మనకి ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అండ్ సెవెంత్ పాయింట్ వచ్చేసి సెక్టార్స్లో మనకి పబ్లిక్ సెక్టారు అండ్ ప్రైవేట్ సెక్టారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ చాప్టర్. సో దీనికి మించి మీకు ఇందులోంచి క్వశ్చన్ ఏమీ రాదు. అన్నెసెసరీ టాపిక్ మొత్తం ఏమీ చదవకండి, కావాలంటే ఒకసారి రఫ్గా చదవండి. బట్ దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ వన్. ఓకే, అండ్ ఆల్సో ఎంజీ నరేగా, ఐమ్ సారీ, ఎయిత్ వన్ ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 2005. So there is all the 8 points, right? So thank you so much. Do subscribe to our channel for more videos. Sankalp Study Success.